హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ రిలేటివ్ క్లాసెస్ క్వశ్చన్ నెంబర్ 18 నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకుండా ఉంటే ప్లేలిస్ట్లో ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ లేదా 10th క్లాస్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరు వెళ్ళి మన కామెంట్ బాక్స్లో చెక్ చేస్తే లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా చాలామంది ఈ వీడియోస్ ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియోస్. కాబట్టి మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, 31st క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లో ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రీరైట్ ఇట్ కరెక్ట్ స్పెల్లింగ్. ఒక 4 స్పెల్లింగ్లు ఇస్తాడు ఇక్కడ. అందులో మనం రాంగ్ స్పెల్లింగ్ ఏదో ఫైండ్ అవుట్ చేసి దాని కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటనేది మనం ఆన్సర్లో రాయాలి. సో నేను ఇక్కడ అలా కొన్ని క్వశ్చన్స్ నేను చదువుతూ ఉంటాను, అందులో రాంగ్లు నేను ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ స్పెల్లింగ్ పక్కన రాస్తూ ఉంటాను. మీరు కూడా ఏదైనా నోట్బుక్ తీసుకుని నాతో పాటే కొంచెం స్పీడ్ వీడియో పెట్టుకుని 1x ఉంటుంది కాబట్టి 1.5లోనో 1.25లోనో 1.5లోనో పెట్టుకుని నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది మీకు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఈజీ అని మాత్రం తక్కువ అంచనా వేయద్దు. ఈ రోమన్ని చాలా మందిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎందుకైనా మంచిది నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసేసుకోండి, కరెక్ట్ స్పెల్లింగ్ రాసేసుకొని ఏదో ఒకసారి 2 రోజులు జస్ట్ మనం రోజు చూసామంటే స్పెల్లింగ్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ క్వశ్చన్లో రికగ్నైజ్డ్, బ్రొటాలిటీ, గ్లిమ్మర్, ఎక్స్టింగ్విష్డ్. ఓకే, రికగ్నైజ్డ్ అనే స్పెల్లింగ్ కరెక్ట్, గ్లిమ్మర్ అనే స్పెల్లింగ్ కరెక్ట్, ఎక్స్టింగ్విష్డ్ అనే స్పెల్లింగ్ కూడా కరెక్ట్. ఇక్కడ ఇటు వచ్చి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటంటే బ్రొటాలిటీ. ఇది బ్రొటాలిటీ అని ఇచ్చాడు కానీ అది బ్రొటాలిటీ. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి BRUTALITY. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హ్యూమనీ అంటే చాలామంది హ్యూమన్ స్పెల్లింగ్ తప్పించడం అనుకుంటారు, కానీ మానవత్వము గల అని అర్థం హ్యూమనీ అంటే. నెక్స్ట్ ఇల్యూజన్. నెక్స్ట్ ట్రాన్సిటరీ అంటే తాత్కాలికమైన, ట్రాన్సిటరీ అంటే తాత్కాలికమైన. ఒప్రెసర్ అణచివేయడం అనమాట. సో ఈ 4 రాంగ్ స్పెల్లింగ్ వచ్చేసి ఇల్యూజన్. ఇది ఇల్యూజన్ కాదు, ఇల్యూజన్. ILLUSION. ఈ స్పెల్లింగ్ కరెక్ట్, ఈ ఇల్యూజన్ అనే స్పెల్లింగ్ కరెక్ట్. కాబట్టి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపాసిబుల్, రిజల్యూషన్, ఎక్స్పీరియన్సింగ్, వ్రింక్లింగ్. ఇంపాసిబుల్ కరెక్ట్, రిజల్యూషన్ కరెక్ట్, వ్రింక్లింగ్ కూడా కరెక్ట్. ఎక్స్పీరియన్సింగ్లో ఏ ఇచ్చాడు, అక్కడ ఈ ఇవ్వాల్సింది పోయి, సో ఈ ఎక్స్పీరియన్స్ అనే స్పెల్లింగ్ తప్పు. EXPERIENCING, ఎక్స్పీరియన్సింగ్. సో చాలామంది అదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి ఏ కదా అక్కడ ఈ పెట్టాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నెక్స్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ఎపార్థీడ్, సెరిమోనీస్, ఇన్స్టాలేషన్, ఆటమ్. ఆటమ్ అనే స్పెల్లింగ్ కరెక్ట్, ఇన్స్టాలేషన్ అనే స్పెల్లింగ్ కరెక్ట్, సెరిమోనీస్ అనే స్పెల్లింగ్ కూడా కరెక్ట్. ఎపార్థిడ్, ఇక్కడ ఎపార్థీడ్ అని రాయాలి మనం. APARTHEID, ఎపార్థీడ్. అది కరెక్ట్ స్పెల్లింగ్. ఎపార్థీడ్ అనే స్పెల్లింగ్ ఇక్కడ ఇచ్చిన తప్పు, ఇక్కడ ఇచ్చిన కరెక్ట్. నేను కరెక్ట్గా ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 5th వన్ ఫ్యాసినేట్, ప్యాసింజర్స్, విస్ట్ఫుల్లీ, ఓవర్వెల్మ్. అన్నీ కరెక్టే. ఇక్కడ విస్ట్ఫుల్లీ అనేది WISTFULLY. ఇది దాని యొక్క కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా? మీరు అందరూ నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను, అందరూ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్పెల్లింగ్ వచ్చేసి 6th వన్ కండక్టర్, స్లేక్, ఎంటీ, విజిల్. ఇక్కడ కండక్టర్ అని వచ్చేసి ఓ రావాలి, TOR రావాలి లాస్ట్లో, కానీ TR ఇచ్చాడు కండక్టర్ అని. CONDUCTOR. ఇది కరెక్ట్ స్పెల్లింగ్, కండక్టర్, TOR. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ తప్పు. నెక్స్ట్ 7th వన్ సెక్రీడ్, ప్రిన్సెస్, రాయల్టీ, ఫనరల్. ఓకే, ఇక్కడ
ఎస్సి కాదు, ఇది స్పెల్లింగ్ తప్పు. ఇది సెక్రిడ్ కాదు, సాక్రిడ్. SACRED, సాక్రిడ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th వన్, ప్రీచ్, సెర్మోన్, ప్రిజర్వ్, ఇన్స్క్రూటబుల్. ఇన్స్క్రూటబుల్ అంటే డిఫికల్ట్ అని అర్థం. ఇక్కడ ప్రిజర్వ్, PRESERVE, ప్రిజర్వ్. ఇక్కడ SE బదులు SA ఇచ్చారనమాట. ఓకేనా. ఒకసారి మీరు అన్నీ నోట్ చేసుకోండి. అంటే స్పెల్లింగ్స్ అన్నీ కూడా చాలా ఈజీ కనిపిస్తాయి, కానీ చదువుకున్నప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళి ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి 1-2 సార్లు నేను చెప్పేవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ప్రెషియస్, ప్రివిలేజ్, ట్రెజర్, ట్రంబుల్. ఇక్కడ ప్రివిలేజ్లో PREVILEG అని ఇచ్చాడు కదా, ఇది తప్పు. అది PRE కాదు, PRIVILEGE, ఇది కరెక్ట్ స్పెల్లింగ్, ప్రివిలేజ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పోడియం. ఎక్కడే దొరికేసింది మిస్టేక్, పోడియం అని ఇచ్చాడు, PODIUM, పోడియం, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ డెస్పరేట్, అసెండింగ్, కరెక్టే, హెర్రింగ్. నెక్స్ట్ అప్బ్రైడింగ్. ఓకే, డెస్పరేట్ స్పెల్లింగ్ తప్పు, దాని కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి DESPERATE, ఇది దాని కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. దాని యొక్క కరెక్ట్ స్పెల్లింగ్స్ నోట్ చేసుకోవాలి. మీరు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండకూడదు. చాలా కాన్ఫిడెంట్గా వీటిని చదవాలి, కాన్ఫిడెంట్గా వీటిని అటెంప్ట్ చేయాలి. ఏమాత్రం అదా ఇదా అని కన్ఫ్యూజ్ పడ్డారా మీరు తప్పు పెట్టేస్తారు, చూసుకోండి. నెక్స్ట్ వన్, ప్రీనింగ్. ఆపోజిట్ స్పెల్లింగ్ దొరికేసింది, OPPOSITE, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ వన్, స్ట్రైట్, స్క్రీమింగ్, ఫ్లోటింగ్, ఆరోప్లేన్ అని ఇచ్చాడు. ఓకే, దాని స్పెల్లింగ్ AEROPLANE, ఏరోప్లేన్. ఓకేనా. ఇప్పుడు మనం కరెక్ట్ చేస్తున్న స్పెల్లింగ్లే కాదు మీరు చదువుకోవాల్సింది. ఇప్పుడు మనం 13th బిట్ చేసాం, స్ట్రైట్ స్పెల్లింగ్ మీకు రావాలి, STRAIGHT, స్ట్రైట్. స్క్రీమింగ్ స్పెల్లింగ్ రావాలి, ఫ్లోటింగ్ స్పెల్లింగ్ రావాలి, ఇలా అన్ని స్పెల్లింగ్స్ చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 14th వన్, బిలీవ్, BELIEVE, బిలీవ్ కరెక్టే. కాంపస్, ఫ్రైటన్, అసెండ్. కాంపస్లో COMPASS, ఇది కరెక్ట్ స్పెల్లింగ్, కాంపస్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ అది. ఇలా మనం ఇంగ్లీష్కి సంబంధించి అన్ని గ్రామర్ టాపిక్స్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఆక్యుపేషన్, ఫస్ట్ దొరికేసింది, OCU కాదు, OCCUPATION, ఇది ఆక్యుపేషన్ యొక్క స్పెల్లింగ్. నెక్స్ట్ 16th వన్, యూనిక్. తర్వాత థియేట్రికల్, పేషెన్స్, రిఫర్డ్ అనేది REFERRED, రిఫర్డ్ స్పెల్లింగ్ అది. నెక్స్ట్ అన్ఫార్చునేట్లీ, ఇక్కడే దొరికేసింది, అన్ఫార్చునేట్లీ, NATELY రాయాలి, FORTUNATELY, ఇది అన్ఫార్చునేట్లీ స్పెల్లింగ్. అక్కడ TALY ఇచ్చాడు. కాబట్టి నేను చెప్తున్నవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటేనే మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా అన్నిటికీ మీరు అది పెట్టండి సార్, ఆ PDF పెట్టండి ఇలా అడగకుండా ఇవి నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 17th వన్ అయిపోయింది కదా. నెక్స్ట్ సోలెమ్ డమ్మీస్, DUMMIES, డమ్మీ స్పెల్లింగ్ ఇది, DUMMIES. నెక్స్ట్ 19th వన్, పనిష్మెంట్, కరెక్ట్. రోర్డ్, కరెక్ట్.
ఇంజెన్యూటీ కరెక్ట్, అది ఇంజెన్యూనిటీ, INGENUITY, ఇది ఇంజెన్యూనిటీ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి అసైన్డ్, ఇదే స్పెల్లింగ్ రాంగ్, ASSIGNED, అసైన్డ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఫ్రెండ్స్ మీకు అన్ని స్పెల్లింగ్స్ కూడా ఇచ్చాను కదా, కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ ప్రీఫైన్లో కానీ వీటి నుంచి ఖచ్చితంగా ఒక 2 వస్తాయి, 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి స్పెల్లింగ్స్ అని తక్కువ అంచనా వేయకుండా ఇవన్నీ నోట్ చేసుకుని చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.